హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొంచెం డల్గా మాట్లాడుతున్నాను. ఎందుకు అంటే పాప పడుకుంది. ఆర్నాకి నిన్నటి నుంచి చాలా ఫీవర్ ఉంది. మార్నింగ్ నుంచి కొంచెం ఫీవర్ ఉండే, కళ్ళంతా ఎర్రగా ఉన్నాయి, టయర్డ్గా ఉంది. నేను అనుకున్నా తను బ్రేక్ నిద్ర వల్ల తనకు అట్లా అనిపిస్తుందేమో అనుకున్నాను. నైట్ అయ్యేసరికి ఇంకా 102 టెంపరేచర్ కంటిన్యూస్గా నైట్ అంతా కూడా. అస్సలు ఫీవర్ కొంచెం కూడా తగ్గలేదు. ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి ఆర్న సరిగ్గా తినటం లేదు కూడా. అండ్ మేము అనుకున్నాం ఓకే, ఇట్స్ ఓకే, ఆకలిస్తే తింటారు, మేబీ తనకి అంత షీఈస్ నాట్ విల్లింగ్ టు ఈట్. తను కొంచెం పూర్ ఈటరీ కంపారిటివ్లీ, తక్కువ అసలు తిందు సరిగ్గా. అయితే రాత్రి ఎంత ఫీవర్ అంటే చెప్పలేను, అంత ఫీవర్. నేను రాత్రి అంతా ఎవ్రీ 1 అవర్కి నేను మానిటర్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అడుగుతారనమాట, నైట్ ఫీవర్ ఎంత ఉంది, ఎవ్రీ 1 అవర్కి ఏమైనా చేంజ్ అయ్యిందా, బాడీలో ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా అని చెప్పి. సో ఎవ్రీ 1 అవర్ నేను చెక్ చేస్తున్నాను. నాకు నిద్ర లేదు, హెడ్ఏక్, నాకు పక్క హెడ్ఏక్. ఆర్నా అంటే పిల్లకి ఒంట్లో బాగాలేదు అంటే డెఫినెట్గా మనసంతా పాడైపోతుంది. ఏ పేరెంట్స్కైనా కూడా ఫీవరే కదా, దానికేముంది అని అనుకోవచ్చు డెఫినెట్గా అండి. కానీ మరీ చంటి పిల్లలు కదా, నెలల పిల్లలు వీళ్ళు ఈ టాడ్లర్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా కొంచెం బాధగా అనిపిస్తుంది. అరే హాయిగా నవ్వుతూ తిరిగే పిల్లలకి జ్వరం వస్తే ఎంత డల్ అయిపోతారు అని. అండ్ ఫీవర్ త్రూ అవుట్ నైట్ 102 అలాగే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇట్లా మనం ఫోర్ హెడ్ మీద పెట్టే దాంతో అయితే అది ఇట్స్ షోయింగ్ మీ టువర్డ్స్ 104 వరకు ఇట్లా చూపిస్తుంది. నాకేమో గుండెల్లో దడ, లోపల మౌత్లో పెట్టేది మనకి థర్మోమీటర్ ఉంటుంది కదా, అది వచ్చేసి కరెక్ట్గా 102.2 అట్లా పెరుగుతూ ఉంది ఫీవర్. నేను మా దగ్గర ఒక కూలింగ్ ప్యాచెస్ లాంటివి దొరుకుతాయి అన్నమాట పిల్లలకి. అవి ఇట్లా ఫోర్ హెడ్ మీద మామూలుగా మనం ఇండియాలో తడిబట్ట పెట్టి ఇలా తల మీద పెట్టుకుంటాం కదా, అలాగా ఇక్కడ వచ్చేసి కూలింగ్ ప్యాడ్స్ రెడీగా దొరుకుతాయి. సో అవి నా దగ్గర ఎప్పుడో ఉన్నాయి, ఎప్పుడో కొన్నాను, అవి అలాగే ఉన్నాయి పాప కోసం అని చెప్పి. అవి పెట్టినా కూడా అసలు ఆ కూలింగ్ ప్యాడ్ ఎంత వేడెక్కిపోయిందంటే నాకు ఏడుపు. నైట్ నుంచి నేను అసలు కూడా పడుకోలేదు, నేను పడుకోలేదు. 2 కూలింగ్ ప్యాడ్స్ మార్చాను నేను. పాపం తనకి ఫీవర్ ఎక్కువైపోయి బాడీలో ఆర్నా దాహం అని నా దగ్గర పాలు తాగుతుంది. నేను డిహైడ్రేట్ అయిపోతున్నాను, దానికి పాలు రావాలి కదా నా దగ్గర నుంచి కూడా. సో అప్పుడు ఏం చేసాం, పాపం మళ్ళీ తను మిడ్ నైట్లో లేచి మా ఆయన తనకి పాలు పట్టాడు. ఆ పాలు పాపం తాగింది, అంతే, ఇంకేం తినలేదు ఆర్న. సో ఇప్పుడు అపాయింట్మెంట్ ఉంది డాక్టర్ దగ్గర. బయటేమో విపరీతంగా వర్షము, ప్రతీకేమో ఆఫీస్లో ఉన్నారు. తన ఇంటికి వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకొని వెళ్ళడానికి కుదరదు. సో తను డైరెక్ట్గా అక్కడికి క్లినిక్కే వస్తారు. నేను ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకొని పాపని క్యాబ్లో కార్ సీటు ఇవన్నీ పెట్టుకొని నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఒక్కదాన్ని. ఇంకా పాప పడుకుంది. గ్యాస్ మీద తనకి బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నా. వర్షాలు వచ్చి బీభత్సంగా పడుతున్నాయి. మాకు ఆల్మోస్ట్ 4 days నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి. సో ఇప్పుడు ఈ వర్షంలో తీసుకొని వెళ్ళాలి. మేబీ వర్షము, వెదర్ చేంజ్, ఆల్ ఆఫ్ సడన్ మాకు బాగా వేడిగా ఉంటుంది. చల్లబడలేదు, యాక్చువల్లీ వేడిగానే ఉంది. విపరీతమైన హ్యూమిడిటీ. బికాస్ ఫ్లోరిడాలో వేడి అంత తొందరగా తగ్గదు. ఇంకా మాకు ఫాల్ స్టార్ట్ అయినా కూడా వేడిగానే ఉంటుంది. అయితే మేబీ వర్షాల వల్లనో ఏమో తెలీదు, మైల్ స్టోన్ పళ్ళు వస్తున్నాయి. ఈ సైడ్కి 2 పళ్ళు, ఈ సైడ్కి పళ్ళు. మేబీ ఆ టీథింగ్ వల్ల అనుకుంటాను. సో నాకు తెలీదు, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఫీవర్ నార్మల్గా ఉంటే ఓకే, కానీ 102 కంటిన్యూస్గా నైట్ అంతా ఉంది కాబట్టి ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పి ఇప్పుడు వెళ్తున్నాను నేను డాక్టర్ దగ్గరికి. మనసంతా ఏదోలా ఉంది, సీరియస్గా చెప్తున్నా. అది లేచేదాకా నాకు ప్రాణం అంతా అస్సలు బాగాలేదు నైట్ నుంచి. ఐమ్ విషింగ్ నాకు తొందరగా సెట్ అయిపోవాలి అని చెప్పి. దట్స్ ఇట్. గుడ్ మార్నింగ్ తల్లి. అమ్మా అమ్మ రెడీ చేసింది నిన్ను. క్లినిక్కి వెళ్దామా? తీసుకెళ్తాను, ఓకే. నన్ను తీసుకొని క్యాబ్లో వచ్చేసాను. నేను ఫుల్ తడిసిపోయాను, చూసారా? నేను ఫుల్ తడిసిపోయాను. ఆర్నాని కార్ సీట్లో పెట్టి, కార్ సీటు ఆర్నాని ఇద్దరిని ఎత్తుకొని కార్లోకి పరిగెట్టాను. అండ్ ఇక్కడ వర్షం ఎట్లా పడుతుందంటే బయట ఘోరంగా పడుతుంది.
చాలా మెంటల్ స్ట్రెస్. ఇవాళ ఇంత అర్జెంటుగా తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతీక్ ఆఫీస్లో ఉన్నారు, వాళ్ళ ఫుల్ డే తనకి. సో తను ఇంటికి రావడానికి లేట్ అవుతుంది. పోనీ మధ్యలో ఎక్కడైనా అపాయింట్మెంట్ ఉందా అంటే ఇవాళ ఫుల్ డే అపాయింట్మెంట్స్ లేవంట, ఈ ఎర్లీ మార్నింగ్ అపాయింట్మెంట్ తప్ప. నేను ఇలా క్యాబ్ బుక్ చేశాను, క్యాబ్ 3 minutesలో ఉంది, అర్నా పార్టీకి వెళ్ళింది. అబ్బా స్వామి శరణం అయ్యప్ప, గబగబా దీన్ని తీసుకెళ్ళి దీన్ని కడిగి దీన్ని క్లీన్ చేసి మళ్ళీ రెడీ చేసి, మా ఇల్లు మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం కాబట్టి కిందకి మెట్ల దగ్గరికి ఉరుక్కుంటూ కార్ సీట్ పెట్టేసి మళ్ళీ పైకి వచ్చి పాపని తీసుకొని వచ్చాను. ఇగో ఇక్కడ పాలిస్తున్నాను నేను. వెరీ వెరీ స్ట్రెస్ఫుల్. ప్రతీక్ లేకుండా పాపని క్యాబ్లో తీసుకొని రావడం ఒక్కదానే చాలా కష్టం. ఇండియాలో అంటే ఒళ్ళో కూర్చోబెట్టుకొని తీసుకోవచ్చు, ఇక్కడ అలా కాదు. నువ్వు ఏమన్నా అయిపో కార్ సీట్ పెట్టాల్సిందే. నాకు పరిస్థితి ఏంటంటే కార్ సీట్ పెడితే ఇది పరిగెడుతుంది, ఎక్కడో దగ్గరికి ఉండదు, ఇది ఏడుస్తుంది, దాన్ని వదిలేస్తానేమో అని. దీన్ని ఎత్తుకొని ఒక పక్క కార్ సీటు బ్యాగ్ ఇవన్నీ చేయడం కష్టం. అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా నేను మా ఆయన కలిసి వెళ్తాము. వెరీ వెరీ స్ట్రెస్ఫుల్. పిల్లలకి ఒంట్లో బాగాలేకపోతే అబ్బో మై గాడ్. నేను పొద్దున్న నుంచి ఏం తినలేదు, అసలు బ్రష్ చేసింది ఏం చేయండి, నాకు నైట్ నుంచి నిద్ర లేదు ఒకటి. సో ఇవాళ ఇప్పుడు డాక్టర్ అపాయింట్మెంట్ ఈ ఒక్క స్లాటే ఉందంట, అందుకే ఊరుకుంటూ వచ్చాం. వెయిట్ చేస్తున్నాను. కొంచెం అర్లీగా వచ్చాను, ఒక 15-20 minutes అర్లీగా వచ్చాను, ఎందుకంటే పాపతో లేట్ అయిపోతే మళ్ళీ కష్టం అని చెప్పి. మొహం అంతా వాచిపోయి రెడ్గా అయిపోయింది పాప, అది ఏడుస్తూనే ఉంది పాప. వాళ్ళకి ఫీవర్ ఉన్నా ఏమున్నా తెలియదు కదా అమ్మా. పాపని ఎత్తుకొని ఇట్లా తిరుగుతున్నా. ఒక రూమ్ లాగా ఇస్తారనమాట, ఇట్లా రాగానే ఇలా రూమ్ లాగా ఉంటుంది. అట్లీస్ట్ ఇది కొంచెం బెటర్ అబ్బా. ఇక్కడ క్లినిక్లో ఓం ఇచ్చారు నీకు అన్న, చూపించు. ఇది ఇచ్చారా, బేబీ ఫుడ్ ఇచ్చారా? అవును. ఇక్కడ మా క్లినిక్లో ఇట్లా బేబీకి కావాల్సిన ప్యూరీస్ లాంటివి పెడతారనమాట. 6+ months నుంచి ఇవ్వచ్చు. సో యా, దట్స్ అ గుడ్ వన్. చాలా క్లీన్గా నీట్గా హైజీనిక్గా ఉంటుంది. ఇలా ఒక రూమ్ ఇచ్చారనమాట. ఇప్పుడు డాక్టర్ వచ్చే లోపల నర్స్ వచ్చి అన్నీ చెక్ చేసి పాప చెవులో టెంపరేచర్ చూసారనమాట. ఇక్కడ చెవులో పెట్టి చూసారు, వెయిట్ హైట్ అన్నీ చెక్ చేశారనమాట. యూజువల్గా కంటే జ్వరం వచ్చినప్పుడు ఎక్కువగా నా దగ్గరే ఉంటుంది, ఎత్తుకో అంటుంది. చూడు డాడీ వచ్చేసారు. అమ్మయ్య, ఫైనల్లీ ప్రతీక్ వచ్చేసారు. నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ప్రతీక్ వాళ్ళ ఆఫీస్ కూడా క్లినిక్కి చాలా దగ్గరలో ఉంటుందన్నమాట లక్కీగా. సో డాక్టర్ చూశారు, తనకి యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేశారు. అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాము. ఆర్నాని తీసుకొని డాక్టర్ క్లినిక్ వచ్చాము మేము ఇప్పుడు. యాక్చువల్లీ ఆర్నాకి ఇవాళకి ఒక 4 days అయింది, ఫీవర్ తగ్గింది. 4 days ముందు ఆర్నాకి చాలా టూ మచ్ ఫీవర్ ఉండే 102 టెంపరేచర్ 2 days ఉంది. సో మేము ఏం చేసామంటే ఇమ్మీడియట్గా డాక్టర్కి ఫోన్ చేసి నేను వచ్చేసాను అనమాట. వర్షంలో డాక్టర్తో మాట్లాడాము, అయిపోయింది. డాక్టర్ వచ్చేసి ఇయర్లో కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది సరే అని యాంటీబయాటిక్స్ రాసిచ్చారు. ఇంటికి వెళ్ళాము, యాంటీబయాటిక్స్ వేసిన తర్వాత ఓ మై గాడ్, ఫీవర్ అయితే బాగా తగ్గింది, కానీ బాడీ అంతా ర్యాషెస్ వచ్చేసాయి. నాకైతే బ్రెయిన్ బ్లాక్ అయిపోయింది, లిటరలీ మొత్తం ర్యాషెస్ వచ్చాయి. పిల్లలు అసలు నార్మల్గా బిహేవ్ చేయటం లేదు, ఏం చేయాలో అర్థం కాక డాక్టర్కి ఫోన్ చేస్తే అపాయింట్మెంట్స్ అయితే ఉండవు ఇక్కడ. ఒక ఫుల్ డే వెయిట్ చేసాం, అపాయింట్మెంట్ లేదు. డాక్టర్ ఏం చెప్పారంటే ఆ యాంటీబయాటిక్స్ ఆపేసేయండి. యూజువల్గా పిల్లలకి వచ్చి చాలామందికి యాంటీబయాటిక్స్ సెట్ అవ్వవంట. సో మేబీ ఆర్నాకి ఆ యాంటీబయాటిక్స్ సెట్ అవ్వలేదేమో అనేది ఒక రీజన్ అయి ఉండొచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి మిల్క్ అంత పెద్ద రీజన్ అయి ఉండకపోవచ్చు అని మా ఫీలింగ్. బికాస్ ఆర్నాకి మేము A2 మిల్క్ ఇస్తాము. సో ఆ రోజు A2 మిల్క్ ముందు రోజు A2 మిల్క్ మేము ఇవ్వలేదు, నార్మల్ వేరే మిల్క్ ఇచ్చాము. అది కూడా ఆర్గానిక్ మిల్కే, కాకపోతే తనకు సూట్ అవ్వలేదేమో అని అనుకున్నాం, కానీ కాదు, యాంటీబయాటిక్స్ సెట్ అవ్వలేదు ఆర్నాకి. బికాజ్ ఆ హై డోసేజ్ వల్లనో ఏమో. డాక్టర్ ఫోన్ చేస్తే ఆపేయండి అన్నారు. సో యాంటీబయాటిక్స్ ఆపేసాము అండ్ నార్మల్గా తనకి ఇచ్చే రెగ్యులర్ మిల్కే ఇచ్చేసాము.
అరుణ నార్మల్ అయిపోయింది, ఆ ర్యాషెస్ అన్నీ కూడా తగ్గిపోయాయి. కానీ చాలా ఇరిటబుల్గా ఉంది, అసలు ఎప్పుడు లేదు. అరుణ ఎంత ఇరిటబుల్గా అంటే అసలు విపరీతంగా ఏడుపు, ప్రతిదానికి ఏడుపు, చాలా క్రాంకి, అసలు కూర్చుంటే ఏడుపు, నించుంటే ఏడుపు, అసలు అలా ఎందుకు చేస్తుందో తెలియదు, ఇలా అంటుంది. మేబీ చెవులో నొప్పి ఉందేమో అని చెప్పి ఇవాళ మేము అపాయింట్మెంట్ ఇవాళ దొరికింది. ఇప్పుడు మార్నింగే లేచి అరుణని తీసుకొని వచ్చేసాము. అయితే పిల్లలతో మనం డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా మనం వేసేస్తాం, ఎందుకంటే బికాజ్ మనం డాక్టర్స్ కాదు, వాళ్ళు ఇచ్చిన ప్రతి మెడిసిన్ నమ్ముతాము. సో అవి మన పిల్లలకి సూట్ అవుతాయా లేదా అనేది చాలా పెద్ద విషయం. స్పెషల్లీ యాంటీబయాటిక్స్ నెలల పిల్లలకి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు అసలు యాంటీబయాటిక్స్ ఇవ్వడం ఇష్టమే లేదు, బట్ ఐఎమ్ నాట్ ఏ డాక్టర్. లోపల ప్రాబ్లం ఎట్లా క్లియర్ అవుతుంది, ఇన్ఫెక్షన్ ఉంటే అది ఎలా క్లియర్ అవుతుందో నాకు తెలియదు, కాబట్టి డాక్టర్ చెప్పిన మాటని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోయాము. కానీ డాక్టర్ యాంటీబయాటిక్స్ అవి అందరికీ సెట్ అవ్వవు అని చెప్పారు, అందుకు యాంటీబయాటిక్స్ ఆపేసాము. సో ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చాము, చూద్దాం డాక్టర్ ఏం చెప్తారు అని. ఇయర్ ఇన్ఫెక్షన్ రావడానికి లైట్గా ఉందని చెప్పారు, కానీ రీజన్స్ చాలా ఉండొచ్చు, రకరకాలైన రీజన్స్. ఎనీథింగ్ అంటే చిన్నపిల్లలకి ఇయర్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా కామన్, కాకపోతే ర్యాషెస్ మాత్రం చాలా భయంకరంగా వచ్చాయి. నేనైతే నాకు ఇట్లా కళ్ళంబట్టి నీళ్ళు, నేను తట్టుకోలేకపోయాను దాని ర్యాషెస్ చూసి. ఫోన్లో వీడియోలో చూస్తే ఇంకా తక్కువగా ఉన్నాయి, ఇంకా మెడిసిన్ ఇచ్చిన తర్వాత అయితే ఇలా ఫుల్గా తను తెల్లగా ఉంటుంది, ఇదంతా ఇలా ఎర్రగా అయిపోయి వీపు, ఒళ్ళు, పొట్ట, ముందు చెస్ట్ ఇదంతా ఫుల్ ఇట్లా ర్యాషెస్ వచ్చాయన్నమాట. ఓ వెరీ వెరీ స్కేరీ. ఇది నైట్ మేర్ నాకు, మా ఆయనకైతే. నేనైతే అసలు 3 days నేను పడుకోలేదు, లిటరలీ అరుణకి నార్మల్ అయ్యేదాకా నాకు నిద్ర పట్టలేదు. ఎలా పడుతుంది అలా పిల్లలు ఏడుస్తూ అది అలా ఉంటే. ఇప్పుడు చూసారు ఇక్కడికి వచ్చి ఎంత ఆడుకో, అదిగో ప్రతీకి ఎత్తుకొని తిప్పుతూ ఉంటే తిరుగుతుంది, బయట ఉంది. అదిగో నేను బయట, వాళ్ళు బయట ఉన్నా, నేను లోపల ఉన్నాను. హాయ్ హాయ్ హాయ్. నేను కనిపించటం లేదు దానికి పాపం. పాపం వాళ్ళకి ఏం తెలియదు, దానికి అసలు ఏం తెలియదు, ఫీవరు నొప్పి చూడదు, ఆడుకుంటూ ఉంది. అగో ఒక విషయం అయితే బాగా క్లియర్ అయిపోయింది. ఇక్కడికి రాగానే దీనికి ఒక ఫోబియా లాగా పట్టుకుంది. వాళ్ళు చెవులో చెక్ చేస్తారు కదా, ఆ చెక్ చేస్తారేమో అని ముందే ఏడుస్తుంది. జస్ట్ డాక్టర్ వచ్చి అతను ఫీవర్ చెక్ చేశారనమాట, ఆ లోపల ఫుల్ ఏడుపు. డాక్టర్స్ మామూలుగా మనలాంటి బట్టలు వేసుకొని వస్తే బాగుందన్న ఫీలింగ్, సో దట్ పిల్లలు ఏడవకుండా ఉంటారు. నాకు ఇలా రూమ్లో కూర్చోవడం అంటే తెగ చిరాకు, అస్సలు కూర్చోదు. ఎప్పుడు బయటకు వెళ్దాం, బయట చూద్దామంటే నాకు బయటకు వెళ్దామంటుంది. మేము డాక్టర్ కోసం వెయిటింగ్. క్లినిక్ నుంచి ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు వచ్చి డాక్టర్ చూసి ఏం చెప్పారు అంటే, అరుణకి బాడీ అంతా ర్యాషెస్ వచ్చాయి, ఫేస్ అంతా ర్యాషెస్ వచ్చాయని చెప్పాను. చెప్పినప్పుడు ఏం చేశారంటే ఆవిడ ఒకసారి ఆ వీడియో కానీ ఫోటో కానీ ఉందా అని అడిగారు. నేనేమో ఎందుకైనా మంచిది అని చెప్పి ఆ వీడియో, తనకి ర్యాషెస్ వచ్చినప్పుడు వీడియో ఇంకా ఫొటోస్ తీసుకొని పెట్టాను. డాక్టర్ అవి చూసారనమాట. 1-2 సార్లు ఆవిడ తరోగా చెక్ చేశారు. ఆవిడకి ఈజీగా ఉంటుంది డాక్టర్స్కి మనం ఇంట్లో ఏం జరుగుతుంది పిల్లలతో అని వీడియో కానీ ఫోటో కానీ చూపిస్తే. ఇప్పుడు టెక్నాలజీ బాగుంది కాబట్టి ఇట్స్ మోర్ ఈజీ టు డిటెక్ట్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఎగ్జాక్ట్లీ అనేది. సో డాక్టర్ చూసి ఏమంది అంటే, రోజియోలా అనే ఒక వైరస్ ఈ సంవత్సరం నుంచి 2 సంవత్సరాల పిల్లలకి వస్తుంది, నార్మలే, దానికి ఏం పెద్ద డేంజర్ అని అనుకోవడానికి కూడా ఏం లేదు, కానీ ఈ సిమ్టమ్స్ అలా ఉన్నాయి, కానీ ఇది అరుణకి వచ్చింది అనేది నేను కన్ఫర్మ్ చేయడం లేదు. ఈ యూజువల్గా ఈ రోజియోలా అనే ఈ వైరస్ ఎలా ఉంటుంది అంటే, ఫీవర్ స్టార్ట్ అవ్వడం 100 నుంచి స్టార్ట్ అయ్యి 102, 4 అలా ఫీవర్ 3-4 days హై ఫీవర్ ఉంటుంది. దాని తర్వాత ఆ ఫీవర్ ఎలా బ్రేక్ అవుతుంది అంటే ఒంటి నిండా ర్యాషెస్ వచ్చి ఆ ఫీవర్ బ్రేక్ అవుతుందంట. సో అది యూజువల్ ప్యాటర్న్. సో దానికి అది రావడానికి చాలా రీజన్స్, అంటే బయట పేరెంట్స్ నుంచి రావడం, కానీ పేరెంట్స్కి తెలియదంట సిమ్టమ్స్ ఉంటాయి. సో ఇలా చాలా జరుగుతాయి. లక్కీగా అరుణకి ఆ వైరస్ కూడా కాదు, బట్ సిమ్టమ్స్ ఇలా ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి మనం రీచ్ అవ్వాలి.
సో లక్కీగా ఆర్నాకి ఆ వైరస్ కూడా రాలేదు, జస్ట్ తనకి బాడీ నిండా ర్యాషెస్ వచ్చాయి. యాంటీబయాటిక్స్ వల్ల అయి ఉండొచ్చు అని కూడా చెప్పారు, ఎందుకంటే తనకి ఇచ్చిన యాంటీబయాటిక్స్ అనేవి చాలా చాలా పవర్ఫుల్ యాంటీబయాటిక్స్. సో దానివల్ల చాలామంది పిల్లలకి ఇలా బాడీ నిండా ర్యాషెస్ రియాక్షన్స్ వస్తాయి. సో తను ఏం చెప్పారంటే వేరే డాక్టర్కి రిఫర్ చేస్తాను, అంటే ఎలర్జీస్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసే డాక్టర్కి రిఫర్ చేస్తాను, కానీ ఆ డాక్టర్ అపాయింట్మెంట్ ఇప్పుడే దొరకదు, కొన్ని నెలలు పడుతుందంట వాళ్ళ అపాయింట్మెంట్. ఆ డాక్టర్ ఇప్పుడు బుక్ చేస్తానని చెప్పారు. మేబీ 2 years తర్వాత చెక్ చేస్తారంట పిల్లలకి ఏదైనా ఎలర్జీ డెవలప్ అవుతుందా లేదా అనేది, బికాస్ ఇప్పుడు ఇంకా వాళ్ళ బాడీలో యాంటీబాడీస్ ఇంకా బిల్డ్ అవుతూ ఉంటాయి కాబట్టి అంత యాక్యురేట్గా చెప్పలేము. సో నేను ఇప్పుడు రాస్తున్నాను, బై ద టైమ్ యూ గెట్ దన్ అపాయింట్మెంట్ ఆర్నా విల్ బి 2 అని చెప్పారు. ఓకే, ఆ డాక్టర్ తర్వాత చూసుకోవచ్చు, బట్ యాజ్ ఆఫ్ నౌ ఆర్నాకి యాంటీబయాటిక్స్ ఏవి ఇవ్వటం లేదు, టైనాల్ కానీ ఏది ఇవ్వడం లేదు. ఒకవేళ పళ్ళ నొప్పులకి ఒకవేళ టైనాల్ ఇవ్వాలి, ఇఫ్ షీఈ్ నాట్ స్లీపింగ్, వెరీ వెరీ ఇరిటబుల్గా ఉంది నైట్లో అంటే టైనాల్ ఇవ్వండి, లేకపోతే అక్కర్లేదు, షీఈ్ ఫైన్ అని అన్నారు. నిజంగా నేనైతే ఎంత హాయిగా ఉంది ఇప్పుడు మనసు అంటే, నౌ షీఈ్ ఫైన్, లిటరలీ ఫైన్. అంటే ఫీవర్ తగ్గి ఆ ర్యాషెస్ తగ్గేసరికి పిల్ల నార్మల్గా ఉంది. లక్కీగా ఆర్నా హీల్ అయిపోయింది. బట్ ఇప్పుడు ఆర్నా ఏజ్ పిల్లలు అంటే ఈ నెలల పిల్లలు ఎవరైతే 14-15 months పిల్లలు ఉంటారో, 14-15 months నుంచి 2 years లోపల పిల్లలు అందరూ కూడా ఒకవేళ ఫీవర్ కనుక 1 or 2 నుంచి ఫీవర్ పెరుగుతోంది, 100 నుంచి ఫీవర్ పెరుగుతోంది, ఒక 2 days కంటిన్యూస్గా ఉంది ఫీవర్ అంటే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు ఆ వైరస్ అనేది ఏదైతే ఉందో రోజియోలా అనే వైరస్, అది కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు డాక్టర్స్. సో ఇంట్లో మన స్వయం వైద్యం ఏది చేయకూడదని క్లియర్గా చెప్పేశారు. బట్ ఒకటైతే మనం ఇండియాలో మనందరం చేసేది, జ్వరం ఎక్కువగా ఉంటే ఒళ్ళు తడిబట్ట పెట్టి తుడుస్తాము, అలా నేను కంటిన్యూస్గా ఆ కూలింగ్ ప్యాడ్స్ పెట్టడమును ప్లస్ తడిబట్టతో వెట్ వైప్స్తో తుడుస్తూ ఉన్నాను. అలా చాలా మటుకు ఫీవర్ తగ్గింది. అండ్ ఫ్యాన్ వేసి కొంచెం దాన్ని ఫుల్ డే ఒక రోజంతా కూడా ఆల్మోస్ట్ నేను డైపర్ వేసి ఇంట్లో వదిలేశాను. ఫస్ట్ టైం ఆర్నా పుట్టిన తర్వాత అంటే ఒక డైపర్తో వదిలేశాను అనమాట ఫీవర్ తగ్గడానికి. బాగా తగ్గింది, అవన్నీ బాగా పనిచేసాయి. వీడియో స్టార్టింగ్లో ఆ రోజు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు చూడండి ఎలా ఉన్నానంటే, హెల్త్ ఈజ్ వెల్త్ అనేది నేను బాగా నమ్ముతాను. అది మనకైనా చంటి పిల్లలకైనా ఎవరికైనా సరే, అట్లీస్ట్ మనమైతే ఫీవర్ వచ్చింది అంటే చెప్తాము, మాట్లాడి చెప్పగలం. వాళ్ళు ఇంకా చంటి పిల్లలు కాబట్టి కొంచెం బాధగా ఉంటుంది. బట్ జాగ్రత్తగా ఉంటే, ఇప్పుడు వచ్చే సీజన్ కూడా అంత వర్షాలు అండ్ బయట సీజన్ కూడా చలి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా మనం కొంచెం ఎక్స్ట్రా కాషియస్గా ఉండాలి. పిల్లల్ని బయట ఎక్కువ వర్షాల్లో తిప్పకుండా, ఎక్కువ జనాలు ఉన్న దగ్గర ఎక్స్పోజ్ చేయకుండా ఉంటే 90% ఇంకే వైరస్లు కానీ ఏ ఫీవర్లు కానీ రాకుండా ఉంటాయి. సో ఆర్నా ఇప్పుడు చాలా హెల్తీగా ఉంది, హ్యాపీగా ఉంది. సో మీ అందరూ మీ బ్లెస్సింగ్స్ నా కూతురికి పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవును నాన్న, నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై.